డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మా సెల్ మహాదేవుని పర్మిషన్ అడిగి ఒక 15 రోజుల దాకా మళ్ళీ సెల్ మహాదేవుడి దగ్గరికి రాను. ఎందుకంటే వేరే కార్యక్రమాలు, పర్సనల్ కార్యక్రమాల వల్ల. వచ్చే విషయం ఏంటంటే ఈరోజు ఒక వార్త చూశాను. అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు నెల్లూరు వస్తున్నారని. వాస్తవంగా మీ కుటుంబం మొత్తం సేవాభావంతో ఆ బీజేపీ పదయాలతో ఉన్న కుటుంబం అనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. పోతే తమరు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఈ రాజధాని కోసం ఇచ్చే 15,000 కోట్ల అప్పు మేమే తీరుస్తాం కేంద్రం అని చెప్పి ఏదో ఇచ్చారు. సత్రంలో పెళ్లికి అయ్యే రికమెండేషన్ అన్నట్టుంది మీరు చెప్పిన మాట. ఎందుకంటే మీరు తీర్చేదానికి మమ్మల్ని సంచెత్తుకొని బ్యాంకుకి పొమ్మనే పరిస్థితి ఏంది? అదేదో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు అదేదో మాకు ఇచ్చింటే మా రాష్ట్ర ప్రజలు కూడా సంతోషపడతారు. అట్లా కాకుండా సంచి తీసుకొని మీరు బ్యాంకుకి పోండి, మీరు తెచ్చుకోండి అప్పు మేము తీరుస్తామంటే ఇది నమ్మశక్యమా? గతంలో కూడా మీరు మట్టి నీళ్లు తప్పి ఈ రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదు. పోతే పోతే ప్రజలను మాత్రం మభ్య పెట్టేదానికి మీరైతే ప్రయత్నం చేయరు. మీరు ఒక మంచి నాయకుడు అని మాకు గౌరవం ఉంది. పోతే ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా మీ దృష్టికి, మీ స్థానికంగా మీ దృష్టికి వచ్చి ఉంటది. ఎందుకంటే అక్కడ విపరీతమైన ఆందోళనలో ఆ ప్రాంత ఉద్యోగులు ఉన్నారు. దాని మీద కూడా ఒకసారి సమీక్షించి మీ రిప్రజెంటేషన్ కేంద్రానికి ఇస్తారని మనస్ఫూర్తిగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్.